Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So next set of questions Venn diagram series lo మనం next set of questions చూద్దాం ఇప్పుడు. Okay, so previous videos లో Venn diagram introduction చూసాం, types of Venn diagrams ఎలా ఉంటాయి, questions ఎలా అడుగుతారు, and we have seen few practice questions. సో రిప్రజెంటేషన్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎదుట చూడబోయేవి ఏంటంటే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. మోస్ట్లీ ఐ హ్యావ్ పిక్డ్ ఆల్ ద క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే నేను తీసుకున్నాను, సో దట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ రిపిటేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన కాంబినేషన్ ప్రకారం ఇక్కడ ఉన్న డయాగ్రామ్కి మనం we need to match the following, okay, which is the correct representation. So let's see what has been given here ante teachers, guitars and students వీటికి రిలేషన్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ లో మనం లింక్ అప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ చెప్పాము వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే కామన్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయడం, అంటే వాటికి సిమిలర్ గా ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయడం. we need to pick the odd one. ఓకే, రిలేషన్ అన్నమాట, రిలేషన్ ఉండాలి. రిలేషన్ని మనము డిఫైన్ చేయడం, కామన్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని రిప్రజెంట్ చేయడం. ఏం చేస్తాం? రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో వీ విల్ బి డిఫైనింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద కామన్ గ్రూప్స్. సో దాన్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో హియర్ కమ్స్ టీచర్స్, గిటారిస్ట్, స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఆల్ అని, సమ్ అని, సమ్ నాట్ అని, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. నన్ను కూడా. సో ఇవన్నీ మీరు ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి. ఇఫ్ నాట్ డైరెక్ట్లీ డోంట్ వాచ్ దిస్ వీడియో, యూ విల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చూస్తాము, టీచర్స్కి, గిటార్స్కి, స్టూడెంట్స్కి రిలేషన్ చెప్పాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీచర్స్, గిటారిస్ట్, స్టూడెంట్స్. ఓకే, ముందుగా కొంతమంది టీచర్స్ గిటారిస్ట్ అవ్వచ్చు, కొంతమంది స్టూడెంట్స్ గిటారిస్ట్ అవ్వచ్చు, ఆర్ వైస్ వర్సా. కొంతమంది గిటారిస్ట్లో స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ గిటారిస్ట్ అవ్వచ్చు. అంటే గిటారిస్ట్లో పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. సో గిటారిస్ట్ కెన్ బి టీచర్స్. కొంతమంది టీచర్స్ గిటారిస్ట్ కూడా అయి ఉండొచ్చు. కానీ టీచర్స్ కెనాట్ బి స్టూడెంట్స్. స్టూడెంట్స్ టీచర్స్ ఎప్పటికీ అవ్వలేరు కదా, రైట్? టీచర్కి స్టూడెంట్కి రిలేషన్ లేదు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీటికి దీనికి రిలేషన్ ఉంది, దీనికి రిలేషన్ ఉంది, కానీ దీనికి రిలేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ వచ్చేటప్పటికి ఫోర్త్ ఆప్షన్, అంటే టీచర్స్, గిటారిస్ట్, స్టూడెంట్స్ అంటున్నాం. అంటే కొంతమంది గిటారిస్టులు దే కెన్ బి స్టూడెంట్స్, కొంతమంది టీచర్స్ గిటారిస్ట్ అవ్వచ్చు అనమాట. కానీ టీచర్కి, స్టూడెంట్కి ఇక్కడ ఎక్కడ మనం రిలేషన్ చెప్పట్లేదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ సో ఈజీలీ. మనం కామన్ సెన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. వీ నో నీడ్ టు థింక్ సో క్రిటికల్లీ. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సి identify the diagram that best represents the relation among the classes given below. So there is a set of గ్రూప్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి అంటే వీటికి సంబంధించినటువంటి రిలేషన్ని రిప్రజెంట్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెన్ డయాగ్రామ్. సో వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్? స్క్వాష్ అనేది ఒక గేమ్, బౌలింగ్ అనేది కూడా ఇట్స్ అ గేమ్ రిలేటెడ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? గేమ్స్ అని ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాము. ఇట్స్ వెరీ ఈజీ. సో స్క్వాష్, బౌలింగ్ రెండు గేమ్సే, కానీ ఈ రెండిటికి రిలేషన్ లేదు. స్క్వాష్, బౌలింగ్ రెండు గేమ్సే, కానీ ఈ రెండిటికి రిలేషన్ లేదు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము? రెండిటికి రిలేషన్ ఉంది, ఒక దానికి రిలేషన్ లేదన్నప్పుడు గేమ్సే, రెండు గేమ్సే. కానీ ఈ గేమ్స్లో స్క్వాష్ సెపరేట్ గేమ్, బౌలింగ్ సెపరేట్ గేమ్ అన్నమాట. సో ఇలాంటప్పుడు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే వీరెండిటికి రిలేషన్ అనేది లేదు, కానీ ఇవన్నీ గేమ్స్లోకే వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, యా, నెక్స్ట్ కమ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ మ్యూజికల్ టాయ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఇంట్రొడక్షన్ వీడియో, ఎనీ క్లోజ్డ్
సర్ఫేస్ అంటే ఎనీ క్లోజ్డ్ డయాగ్రామ్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ అనమాట. వెన్ డయాగ్రామ్ నీడ్ నాట్ టు బి ఏ సర్కిల్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాబోయే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం ఇలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ చేస్తాం. ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ వీటన్నిటిని కలిపి కొంచెం ఇక్కడ మన ఫోటో ఇట్లా చూడగానే మనకి కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ వెరీ ఈజీ. వాట్ ఐ టోల్డ్ యూ కామన్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు, మ్యూజికల్ టాయ్స్ ఉన్నటువంటిది ఏంటి రిలేషన్ అన్నారు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఏంటది, సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సర్కిల్ రిప్రజెంట్స్ మ్యూజికల్, స్క్వేర్ అనేది రిప్రజెంట్స్ ఎలక్ట్రానిక్, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ టాయ్. ఇలా మీరు డివైడ్ చేసేసుకుంటే ఇనీషియల్గా మీకు అది క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమడుతున్నారు, మ్యూజిక్కి టాయ్కి కామన్గా ఉన్నటువంటి మ్యూజికల్ టాయ్స్ కౌంట్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మ్యూజికల్ అనేది సర్కిల్ అని చెప్పాము, టాయ్ ఈజ్ రెక్టాంగిల్. సో దీనికి ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ కమ్స్ విత్ కామన్ టు మ్యూజిక్ అండ్ టాయ్ 14. ఈ 33 అనేది ఓన్లీ మ్యూజికల్, ఓకే. ఈ 17 అనేది మ్యూజిక్ అండ్ ఎలక్ట్రానిక్ కామన్గా ఉంది. ఈ 28 మళ్ళీ చూసుకున్నట్టయితే టాయ్కి మ్యూజిక్కి కామన్గా ఉంది. సో దిస్ పార్ట్ ఇఫ్ యూ సీ 11 ఇట్ ఈస్ ఓన్లీ అ టాయ్ విచ్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ టాయ్. దిస్ 25 ఈజ్ ఓన్లీ ఎలక్ట్రానిక్. దిస్ 36 ఓన్లీ టాయ్, రైట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యూజికల్ టాయ్స్ ఈ రెక్టాంగిల్కి సర్కిల్కి ఉన్న కామన్ ఏరియా 14 and 28. సో వీ నీడ్ టు యాడ్ దీస్ 2, దెన్ వీ గెట్ 42. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. కామన్ ఏరియాస్లో ఉన్న వాటిని యాడ్ చేస్తే అదే మన ఆన్సర్, ఓకే. నెక్స్ట్ చూడండి, సేమ్ ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్ అమాంగ్ ద గివెన్ క్లాసెస్. సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్. స్టాఫ్, మేనేజరు, వర్కర్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ మనం ఎక్కడ చూస్తాము, ఆఫీసెస్లో చూస్తాము. ఆఫీసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ మనం స్టాఫ్ అని పిలుస్తాం. మేనేజర్ అయినా వర్కర్ అయినా స్టాఫ్ అని పిలుస్తాం. కానీ వర్కర్కి మేనేజర్కి డిఫరెన్స్ ఉంది కదా. స్టాఫ్ అని అనగానే అందులోకి మేనేజర్ వస్తాడు, వర్కర్ వస్తారు, ఒక క్లీనర్ వస్తారు, ఒక ఏమంటారు సాయం చేస్తారు కదా, పని చేస్తారు కదా, వాళ్ళు క్లీనర్స్ అందరూ వస్తారు, రైట్. టీ బాయ్ ఎవరైనా వస్తారు అందులోకి. మేనేజర్ వస్తాడు, జిఎం వస్తాడు, అందరూ దే ఆర్ ద స్టాఫ్ ఆఫ్ దట్ ఆఫీస్. సో కానీ ప్రతి ప్రొఫెషన్కి ప్రతి డివిజన్కి దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఎవరు ఒకటి కాదు. క్లర్క్కి, మేనేజర్కి, ఇంకొక ఆఫీసర్కి డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ రకమైన రిప్రజెంటేషన్ నేను మాటల్లో చెప్తేనే మీకు అర్థమైపోయింది. అందరినీ స్టాఫ్ అంటాం కానీ ఈ రెండిటికి రిలేషన్ లేదు. అలాంటప్పుడు ఏముంటుంది, వీళ్ళందరూ కనుక స్టాఫ్ అయితే మేనేజర్ వేరు, వర్కర్ వేరు అనమాట. సో విచ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఎస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆర్ నాట్ వైట్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అగైన్ వీ హ్యావ్ గాట్ అ ట్రయాంగిల్ షేప్డ్, ఓకే, ట్రయాంగిల్ షేప్డ్ వెన్ డయాగ్రామ్. So first of all let's do this. Circle represents box, triangle represents cardboard, and we have rectangle represents white. So ఇక్కడ ఏమంటున్నారు అంటే which are not white అంటున్నారు, ఓకే. రిమెంబర్ దిస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వైట్ అంటే కార్డ్బోర్డ్ బాక్స్ అయ్యి ఉండి విచ్ ఇస్ నాట్ వైట్ అన్నది మనకు కనిపించాలి. అంటే రెండిటికి రిలేషన్ చూపించాలి, మూడో దాంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి నంబర్ని మనం బయటికి తీయాలన్నమాట. ఇప్పుడు ఈ యొక్క డయాగ్రామ్లో ఇక్కడ చూసుకోండి, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ వైట్ అన్నారు కాబట్టి మనము వైట్ లేనిది అంటే ఈ రిలేషన్ లేకుండా ఉన్న కవర్ అవ్వకుండా ఉన్నటువంటి ఐటమ్ ఎక్కడుందో అది మనం తీయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 6, 4 కొంచెం దానికి మనకి కనిపిస్తున్నాయా. 6 చూస్తే కార్డ్బోర్డ్ ఉంది, బాక్స్ ఉంది, ఓకే, రైట్. ఓకే, 4 మీద కూడా మనకి డౌట్ ఉంది కాబట్టి 4 అనేది ఇట్ ఈస్ కవరింగ్ ద బాక్స్, ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ కార్డ్బోర్డ్, ఇట్ ఈస్ ఓన్లీ అ బాక్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 10 చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ వైట్. 8 చూసుకున్నట్టయితే 10 చూసుకున్నట్టయితే వైట్ బాక్స్. 8 అనేది ఓన్లీ వైట్,
ఓకే, 9 చూసుకున్నట్టయితే కార్డ్బోర్డ్, 5 చూసుకున్నట్టయితే మళ్ళీ వైట్, 12 చూసుకున్నట్టయితే ట్రయాంగిల్లో ఉంది కాబట్టి కార్డ్బోర్డ్, కేవలం కార్డ్బోర్డ్. 7 చూసుకున్నట్టయితే, సో 7 చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ వైట్ బాక్స్. ఓకే, సో ఇలా చూసుకున్నట్టయితే మనకి నాట్ వైట్ పార్ట్లో ఉన్నది కేవలం కార్డ్బోర్డ్కి బాక్స్కి రిలేషన్ ఉంది, కానీ వైట్కి రిలేషన్ లేదు, అది 6. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ మచ్ ఈజీ. ఇలాంటి డయాగ్రామ్స్ వచ్చినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మీరు ఇలా డివైడ్ చేసుకొని, దిస్ ఈస్ ద ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. వీ విల్ సీ మోర్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ ఐఎమ్ నాట్ రషింగ్ ఆన్ ఎనీథింగ్. In the question, 3 elements are given below, followed by 4 different Venn diagrams in the options. Select the appropriate Venn diagram as the answer which depicts the relation. అంటే బేసిక్గా ఈ మూడిటి మధ్యన ఉన్న రిలేషన్కి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఇవ్వాలి మనం. దిస్ ఈస్ వెరీ వెరీ ఈజీ. టై, షర్ట్, షూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టై, షర్ట్ అని ఇచ్చి సమ్ వేరే ఏదైనా ఇచ్చారు అనుకోండి, లైక్ యూనో బాడీ అనో లేకపోతే మెన్ అనో సంథింగ్ లైక్ దట్. మనిషి వేసుకునేవే కదా, అవన్నీ వేసుకునేవే కదా. అపారల్ అని ఇచ్చారు అనుకోండి, వేసుకునేవి కాబట్టి దానికి ఒక రిలేషన్ అనేది లింక్ చేయొచ్చు. కానీ ఇక్కడ టై, షూ, షర్ట్ అన్నీ వేసుకునేవే, కానీ ఈ మూడు దేనికి రిలేషన్ కాదు. టై ఈజ్ డిఫరెంట్ ఐటమ్, షర్ట్ ఈజ్ డిఫరెంట్ ఐటమ్, షూ ఈజ్ డిఫరెంట్ ఐటమ్. ఏ రిలేషను లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షర్ట్, షూ ఇవన్నీ ఒక మనిషి వేసుకునేవే, కానీ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఐటమ్స్. సో దిస్ ఈజ్ ఇట్, few of the previous year questions of the Venn diagrams, and in the next video we will solve more complex questions. Thank you so much.